మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు డాక్టర్లు. కాకినాడ మెడికవర్ హాస్పిటల్ నుంచి తన నివాసానికి బయలుదేరారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం ముద్రగడ మెడికవర్ ఆసుపత్రి నుంచి కీర్లంపూడిలోని నివాసానికి వెళుతున్నారు. ఆయనకు డయాలసిస్ చేయడం వల్ల మెదడు వాపు తగ్గిందని డాక్టర్లు తెలిపారు. మీకు అందరికీ తెలిసిన విధంగానే మా హాస్పిటల్లో శనివారం సాయంత్రం ముద్రగడ పద్మనాభం గారు మా దగ్గర జాయిన్ అయ్యారండి. ఆయన మా దగ్గర తీసుకొచ్చేటప్పటికి కొంచెము మగతగా అది ఉన్నారు. బీపీ అవన్నీ నిలకడగానే ఉన్నాయి, కానీ మగతగా అది ఉండటం వల్ల ఏమిటని మనం టెస్ట్ అని చేయడంలో మనకి బయటపడింది ఏమిటి అంటే ఆయనకి కిడ్నీ మీద వాపది వచ్చి కిడ్నీ ప్రాబ్లం పెరగడం జరిగింది. అండ్ యూరిన్లో ఇన్ఫెక్షన్, దానివల్ల కూడా కొంచెం ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల రాత్రి మనము డెసిషన్ తీసుకుని డయాలసిస్ చేయడం జరిగింది. డయాలసిస్ చేయడం వల్ల ఆ బాడీలో ఉన్న విష పదార్థాలన్నీ కొంచెం ఫిల్టర్ అవడం వల్ల ఆయన మెదడు వాపది తగ్గి పూర్తిగా మళ్ళీ నార్మల్ స్పృహలోకి రావటము, అందరితో మాట్లాడటము, అందరినీ గుర్తించడం అది కూడా జరిగింది. నిన్నటి దినము కూడా మళ్ళీ ఇంకొకసారి డయాలసిస్ చేయడం జరిగింది. సో మా హాస్పిటల్ మెడికవర్ కాకినాడ వచ్చేటప్పటికి ఈరోజు ఉదయము వరకు కూడా ఆయన చక్కగా బాగానే ఉన్నారు. బీపీ అది కూడా నిలకడగా ఉంది, షుగర్స్ కూడా కంట్రోల్గా ఉన్నాయి. ఈరోజు ఉదయకాలంలో వాళ్ళు తిరిగి హైదరాబాద్ తీసుకెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో ముందు నుంచి ఆయన అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా సో ఫర్దర్ ఫాలోఅప్ కోసము వాళ్ళ ఒరిజినల్ కన్సల్టెంట్ డాక్టర్